ఏపీలో గోదావరి పుష్కరాలకు సమయం దగ్గర పడుతోంది. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి మొదలై 12 రోజుల పాటు కూడా కొనసాగనున్న పుష్కరాల ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పుష్కరాల పనులు వేగవంతం చేయాలని డెడ్లైన్స్ పెట్టారు చంద్రబాబు. ప్రస్తుతం రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద టూరిజం అభివృద్ధికి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అఖండ గోదావరి ప్రాజెక్టులో ఈ పనులు చేపట్టారు అధికారులు. ప్రస్తుతం రాజమండ్రి పుష్కర్ ఘాట్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై మరింత సమాచారాన్ని మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. గోదావరి పుష్కరాలకు సమయం ముంచుకొస్తున్న పరిస్థితి ఉంది. గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జూన్ 26వ తేదీ నుంచి 12 రోజుల పాటు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ముహూర్తం ఇప్పటికే ఖరారైనప్పటికీ కూడా ఇక్కడ అభివృద్ధి పనులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. అయితే ఇక్కడ రాజమండ్రిలో గోదావరి పుష్కరాలకి సంబంధించి ప్రధానంగా పుష్కర్ ఘాట్లో అభివృద్ధి పనులు అయితే టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇక్కడ దాదాపు అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టులో చూసినట్లయితే 94 కోట్ల రూపాయలు మంజూరైంది. అందులో చూసినట్లయితే ఈ రాజమండ్రి పుష్కర్ ఘాట్ డెవలప్మెంట్కి 26 కోట్లు, అలాగే ఇదేదైతే కనిపిస్తుందో ఈ యావలాక్ బ్రిడ్జి టూరిజంకి అభివృద్ధి కోసం 46 కోట్ల రూపాయలు మంజూరైనాయి. ఈ యావలాక్ బ్రిడ్జి డెవలప్ చేసిన తర్వాత అక్కడ ఏదైతే దీవి కనిపిస్తుందో ఆ దీవి దగ్గర ఒక టూరిజం స్పాట్ ఏర్పాటు చేయడానికి ప్రణాళిక ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి టెండర్లు కూడా ఖరారని పనులు అయితే ఇంకా మొదలు కావాల్సి ఉంది. అయితే ఏదైతే పుష్కర్ ఘాట్ డెవలప్మెంట్కి సంబంధించి ఇప్పుడు అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ అభివృద్ధి పనులకు సంబంధించి ఇంకా కొంత వేగవంతం కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు వచ్చే నెల ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి ఉంది. శివరాత్రికి సంబంధించి ఏదైతే గోదావరి పుష్కరాలకి జనం ఎట్లా వస్తారో భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి పుణ్యస్నానాలకు వచ్చి ఈ ఘాట్లో స్నానం ఆచరించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. అందుకోసం వేల సంఖ్యలో ఇక్కడికి ప్రజలు తరలి వస్తారు. అయితే ఆ సమయానికి అంటే ఈ పనులు పూర్తవ్వాలంటే కనీసం 3 నుంచి 4 నెలలు సమయం పట్టే పరిస్థితి ఉంది. దాదాపుగా చూసినట్లయితే మనకు కొన్ని నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. ఏదైతే ఇక్కడ నుంచి గోదావరి వ్యూ చూడడం, అలాగే బోటు షికార్కు కూడా ఇక్కడే ఏర్పాటు చేయటం, అలాగే ఒక హౌస్ బోట్ను కూడా ఏర్పాటు చేయటం వంటి ఇక్కడ ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి టూరిజంలో ఈ పుష్కర్ ఘాట్ డెవలప్మెంట్కి 26 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అప్పుడు గోదావరికి వరద సమయంలో పుష్కరాలు వచ్చే సమయం ఉంటుంది. ఆ సమయంలో అయితే ఇంకా పైకి గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఇది చూసుకుని ఇప్పుడు ఇక్కడ గోదావరి పుష్కరాలకు సంబంధించి ఇక్కడ ఈ పుష్కర్ ఘాట్ టూరిజంలో అభివృద్ధి జరుగుతుంది. ఇంకా పుష్కరాలకు సంబంధించిన పనులు అయితే ఇంకా పూర్తి కాలేదని చెప్పాలి. అదే పుష్కర్ ఘాట్లో ప్రధాన పని అంతా కూడా ఈ టూరిజం ప్యాకేజీలో పని జరుగుతుంది కాబట్టి ఇక్కడ దీనికి పెద్దగా పుష్కరాలకి ఇంకా చేయాల్సిన పనులు అయితే ఉండవు. ఇక్కడ అలాగే గోదావరి నిత్యారతి ఇచ్చే ప్రాంతాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ గత పుష్కరాలకి ఇక్కడ ఏదైతే తొక్కిసలాట జరిగింది 2015 పుష్కరాలకి మొదటి రోజున ఇక్కడ జనం అంతా కూడా ఈ ఘాట్ లోపల ఉండిపోవడం వల్ల ఒకేసారి గేట్ తీయటం, జనం ఊపిరాడక భక్తులకి ఇక్కడ ప్రాణాలు కోల్పోవడం, దాదాపు 27 మంది చనిపోవడం అంశం కూడా ఇప్పుడు ఈ గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే అప్పుడు జరిగిన పరిస్థితి ఎందుకు జరిగింది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే అప్పట్లో ఏర్పాట్లలో కొన్ని లోటుపాట్లు జరిగాయి. ఆ లోటుపాట్ల వల్లే అప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకునే పరిస్థితి ఉంది. అంటే ఈ పుష్కర్ ఘాట్ నుంచి బయటికి వెళ్ళాలంటే లోపలికి రావాలన్నా 3 గేట్లు ఉన్నాయి. 3 గేట్లు కూడా చాలా చిన్నగా ఉండడం, అప్పుడు వేల సంఖ్యలో జనం లోపల పుష్కర్ ఘాట్లో పుణ్యస్నానాలకు వచ్చి ఉండిపోవడం, ఒకవైపు చంద్రబాబు నాయుడు పూజాది కార్యక్రమాలు అటువైపు నిర్వహించుకుంటూ ఉండడం, ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మొత్తం అఖండ గోదావరి ప్రాజెక్టులకు సంబంధించి 94 కోట్ల రూపాయలతో కొంత ఏదైతే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదోలు ప్రాంతానికి ఇక్కడి నుంచి బోట్ షికారు వెళ్ళడానికి, అక్కడ కొంత డెవలప్మెంట్కి, అలాగే కడియంలో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కడియం వరకు కూడా ప్రధాన పంట కాలువలో కొన్ని స్టాల్స్ కాలువ వైపు ఏర్పాటు చేసుకుంటూ బోట్ షికారులు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న నర్సరీల్ని జాతీయ స్థాయిలో ప్రతిబింబించే విధంగా ఒక పర్యాటక స్పాట్ని తయారు చేయడానికి కూడా ఈ ప్రాజెక్టులో ఉంది. ఏదైనా గోదావరి పుష్కరాలు రేపు 2027 జూన్ 26వ తేదీన ప్రారంభానికి ముందు ఇక్కడ మొత్తం ఏదైతే ఘాట్లు ఉన్నాయో అన్నీ కూడా అభివృద్ధి చేయడానికి, అలాగే ముఖ్యంగా 2015లో ఏదైతే ఇక్కడ కోట్లింగాల ఘాట్లో
భారీగా ఉన్న 1 కిలోమీటర్ పొడవునా కూడా ఆ ఘాట్ని అభివృద్ధి చేశారు. ఆ ఘాట్ చూసినట్లయితే మళ్ళీ రిపేర్లు చేయాల్సి ఉంది. అలాగే కాలువ దిగువను కూడా గోదావరిలో కొంచెం రక్షణ చర్యలు కూడా చేపట్టాల్సి ఉంది. అలాగే చూసినట్లయితే గోదావరి దిగువను కూడా చాలా ఘాట్లు మరమ్మతులు చేయాల్సి ఉంది. ఇది కాకుండా కొత్తగా ఇప్పుడు పోలవరం, అలాగే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లా, అలాగే ఇక్కడ చూసినట్లయితే కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఈ జిల్లాల్లో గోదావరి పరివాహక ప్రాంతాల్లో అంటే అటు నరసాపురం, ఇటు కోటిపల్లి, ఇక్కడ పైన చూసినట్లయితే కోనవరం, ఇట్లా అన్ని ప్రాంతాల్లో కూడా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఏదైతే ఘాట్లు ఉన్నాయో ఆ ఘాట్లన్నింటినీ కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అందుకు సంబంధించి కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే ఇది రోజువారీ కార్యాచరణ పెట్టుకుని ఈ పనులు పూర్తి చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా ఆదేశించారు. ఇప్పటికి 1500 కోట్ల రూపాయలు తాజాగా మంజూరు చేసేందుకు కూడా నిర్ణయించారు. ఇక నుంచి పనులు వేగవంతం చేసేందుకు ఇక్కడ జిల్లా స్థాయిలో అధికారులు కూడా కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పుడు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ చేయాల్సిన కొన్ని పనులు, అలాగే ఇరిగేషన్ శాఖ చేయాల్సిన పనులు కొన్ని, R&B ఇతర శాఖలు చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. అన్నింటికి సంబంధించి ఇప్పుడు ఇంకా కార్యాచరణ ముందుకి వెళ్ళబోతుంది. ఇది ఏ విధంగా జరగబోతుందో కూడా ఎప్పటికప్పుడు మనం ప్రైమ్ లైన్ నుంచి కొన్ని కథనాలు దీని మీద అందిస్తూ ఉందాం. ఇది ప్రస్తుతం రాజమండ్రి పుష్కర్ ఘాట్లో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ లైన్ న్యూస్, రాజమండ్రి నుంచి.